పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. అందరికీ నమస్కారం. నేను యాంకర్ హిమ. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన స్వర్ణగిరి పుణ్యక్షేత్రం ఉత్సవాలకు రెడీ అయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 10 నుంచి 11 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఆలయ ధర్మకర్తలు. తెలంగాణలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. అందుకే ఆలయాన్ని వైభవంగా ముస్తాబు చేశారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 1,50,000కు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామి గుడులు ఈ రోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. తెలంగాణలోని భూలోక వైకుంఠంగా పేరుగాంచిన స్వర్ణగిరికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ 10 రోజుల పాటు ఊరేగింపులు, పల్లకీ సేవలు కూడా ఉంటాయి. ఈ 10 రోజులు ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త మానేపల్లి మురళీకృష్ణ తెలిపారు. భక్తులు ప్రతిరోజు లక్షల్లో వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్, లైటింగ్, తాగునీటి వస్తువులు, క్యూ లైన్లు, ఆన్లైన్ బుకింగ్స్, టాయిలెట్లు, బస చేసేందుకు వస్తువులు అన్ని ఏర్పాటు చేశారు. రెండో రోజు నుంచి ప్రతిరోజు 1,00,000 మందికి దాకా దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. స్లాట్లలో టైం బుక్ చేసుకున్న వారు నేరుగా ఆ టైంకే వచ్చి దర్శనాలు చేసుకోవచ్చు. స్వామివారి పాదసేవలో పాల్గొనేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు 10,000 మందికి అన్నదానం నిర్వహిస్తామని ఆలయ మరో ధర్మకర్త గోపాలకృష్ణ స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేస్తున్నారు. ఆలయ చుట్టుపక్కల చెత్త పేరుకుపోకుండా, ఇతర వ్యర్థాలు నిలవ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య బృందాన్ని కూడా అందుబాటులో ఉంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ భయాందోళన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.